దశాబ్దాలుగా మనం పన్నులు కడుతూనే ఉన్నాం. పన్ను మీద పన్ను బాధిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా జనంపై భారం పడుతున్నా అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. పన్నులన్నీ కలిపేసి ఒకటే పన్ను వేయాలన్న ఆలోచనతో జీఎస్టీ తెచ్చామని చెప్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, జీఎస్టీ ఎలా అమలవుతుందో ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ పన్ను ఉండాలన్న ప్రతిపాదన 13 ఏళ్ల క్రితమే వచ్చింది. దానిపై ప్రతిపాదనలు సిద్ధమైనా రకరకాల కారణాలతో ఇన్నేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందింది. అయినా ఇది అమల్లోకి రావటానికి ఇది మొదటి అడుగే అని చెబుతున్నారు. ఇంకా చాలా ప్రక్రియ మిగిలే ఉంది. 2003లో పరోక్ష పన్నుల విధానంపై ఏర్పాటు చేసిన కేల్కర్ టాస్క్ ఫోర్స్ మొదటిసారిగా సమగ్రమైన పన్ను విధానాన్ని సూచించింది. విలువ ఆధారిత పన్ను వ్యాట్ తరహాలోనే ఈ విధానం ఉండాలని చెప్పింది. ఆ తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని 2006-07 బడ్జెట్ ప్రసంగంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. 2010 ఏప్రిల్ 1 నుంచి జాతీయ స్థాయిలో జీఎస్టీ అమలు చేస్తామని ప్రతిపాదించారు. కానీ ఇది రాష్ట్రాలను కూడా ప్రభావితం చేసేది కావడంతో జీఎస్టీ విధానం అమలుకు ప్రణాళికల్ని రూపొందించే బాధ్యతను రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీకి అప్పగించారు. ఆ తర్వాత పలు దఫాల్లో చర్చల తర్వాత 2011 మార్చిలో జీఎస్టీకి అనుమతించేలా 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో పెట్టారు. దీన్ని స్థాయి సంఘానికి అప్పగించారు. మరోవైపు రాష్ట్రాలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగింది. ఇలా మరిన్ని సవరణలు జరుగుతూ వచ్చాయి. చివరికి 15వ లోక్సభ గడువు పూర్తి కావడంతో 2011 నాటి బిల్లుకు కాలం చెల్లిపోయింది. కొత్త లోక్సభ ఏర్పాటయ్యాక మరోసారి సవరణ బిల్లుపై ఆర్థిక మంత్రుల కమిటీతో సంప్రదింపులు కొనసాగాయి. 2014 డిసెంబర్లో కేంద్ర కేబినెట్ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. 2015 మే నెలలో ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కమిటీ నివేదిక తర్వాత ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందింది. ప్రతిపక్షాలను ఒప్పించడం కోసం ఇందులోనూ మరికొన్ని సవరణలు చేయడంతో దీన్ని మరోసారి లోక్సభలో ఆమోదించాల్సి ఉంది. కొత్త జీఎస్టీ అమలు విధానాన్ని స్పష్టంగా నిర్వచించారు. దీన్ని కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ పేరుతో 2 రకాలుగా అమలు చేస్తారు. ప్రతి రాష్ట్రంలో అన్ని రకాల వస్తువులు, సేవలపైన దశల వారీగా కేంద్ర సిఎస్టీ, రాష్ట్ర సిఎస్టీ వేసి వసూలు చేస్తారు. ప్రతి దశలోనూ పన్ను కట్టిన విలువ స్పష్టంగా నమోదయ్యేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల తర్వాతి దశలో అదే విలువపై మళ్లీ పన్ను కట్టాల్సిన పని లేకుండా చూస్తారు. ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ మధ్యలో పన్ను ఎగ్గొట్టే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీల వసూలును ఒకేసారి వసూలు చేస్తారు. ఉదాహరణకు కేంద్ర జీఎస్టీ 10%, రాష్ట్ర జీఎస్టీ 10% అనుకుందాం. 100 రూపాయల విలువైన ముడిసరుకును అమ్మినప్పుడు కేంద్ర జీఎస్టీగా 10 రూపాయలు, రాష్ట్ర జీఎస్టీగా 10 రూపాయలు పన్ను వసూలు చేస్తారు. ఈ సరుకుతో వస్తువు చేశాక తయారీదారు దాన్ని 200కు రిటైలర్కు అమ్మారనుకుంటే అదనంగా కలిసిన 100 రూపాయలపైనే పన్ను వేస్తారు. అంటే కేంద్ర జీఎస్టీగా మళ్లీ 10 రూపాయలు, రాష్ట్ర జీఎస్టీగా మరో 10 రూపాయలు కడితే సరిపోతుంది. ఇదే వస్తువును రిటైలర్ 300కు వినియోగదారుడికి అమ్మితే ఇక్కడ అదనంగా కలిసిన 100 రూపాయలపైనే పన్ను పడుతుంది. అంటే మళ్లీ కేంద్ర జీఎస్టీగా 10 రూపాయలు, రాష్ట్ర జీఎస్టీగా 10 రూపాయలు కట్టాలి. ఇలా వస్తువు విలువ 320 రూపాయలవుతుంది. ఇలా కాకుండా ప్రతి దశలోనూ మొత్తం విలువపై పన్ను వేస్తే రేటు 360 రూపాయలవుతుంది. జీఎస్టీ విధానంలో వినియోగదారుడికి 40 రూపాయల రేటు తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు.